మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. చెన్నై సూపర్ కింగ్స్ కి ఝలక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది చెన్నై. వరుస పెట్టి పెవిలియన్ కి క్యూ కట్టారు చెన్నై బ్యాటర్లు. చెన్నై తరపున తొలి మ్యాచ్లోనే శాంసన్ విఫలమయ్యాడు. 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు కెప్టెన్ రుతురాజ్. ఇక యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే డకౌట్ అయ్యాడు. మాథ్యూ షాట్, సర్ఫరాజ్, శివన్ దుబే కూడా ఢమాల్ అన్నారు. టాప్ ఆర్డర్ను బర్గర్, జోఫ్రా ఆర్చర్ దెబ్బతీశారు. 2 కీలక వికెట్లు తీశాడు జడ్డు. పాత జట్టు సిఎస్కేపై రెచ్చిపోయాడు జడేజా. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది రాజస్థాన్ రాయల్స్. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. వెంకట్, ఏ విధంగా చూడాలి? మీరు చెప్పినట్లే అద్భుతంగా ఆడితే మాత్రం రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగంలో స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పారు. సో చెన్నై సూపర్ కింగ్స్ పేక మేడలా కూలిపోయినటువంటి టాప్ ఆర్డర్. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసిందని అనుకోవాలంటారా, లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైనటువంటి ఆట తీరును ప్రదర్శించింది అనుకోవాలా, లేదు ఈ రెండు టీంలు కాకుండా పిచ్ కీ రోల్ పోషించింది అనుకోవాలా? ఎలా చూడాలంటారు దీన్ని? మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు కానీ ఈరోజు ఉదయం ఆ జూమ్ కాల్ లో మనం మాట్లాడుకున్నప్పుడు కానీ పిచ్ ఫస్ట్ స్వింగ్ అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్ అంటే 10 ఓవర్లు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆడాలనే విషయాన్ని నేను ఇందాక కూడా మీరు మాట్లాడినప్పుడు కూడా కొంత ప్రస్తావించినట్టుంది. అంటే పిచ్ మీద నుంచి వస్తున్నాడు అంటే దానికి తోడు రాజస్థాన్ రాయల్స్ ఉన్నటువంటి ఫాస్ట్ బౌలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, అంటే సందీప్ శర్మ కానీ, లేదంటే బ్రిజేష్ శర్మ కానీ, లేదంటే జోఫ్రా ఆర్చర్ కానీ, నాండ్రీ బర్గర్ కానీ, వీళ్ళందరూ కూడా పిచ్ నుంచి వస్తున్నటువంటి సహకారం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ని వాడుకోవటంలో సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ కి సంబంధించి ఏదైతే వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నటువంటి ఆప్షన్ అయితే 100% కరెక్ట్ అనే చెప్పుకోవాలి. ఈ రోజు ఆడినటువంటి ఆట తీరు కూడా అంటే వాళ్ళ ఫీల్డింగ్ పరంగా చూసుకున్నా సరే, బౌలింగ్ పరంగా చూసుకున్నా సరే, వాళ్ళ రివ్యూల సెలక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించినటువంటి పరిస్థితి. అందుకనే ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి నాకు ఆర్ఆర్దే పై చేయిగా కనిపించింది. ఎందుకంటే జట్టు కంపారిజన్ లో చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి ఆర్ఆర్ ముందు నుంచి కూడా అంటే 2 సమూజ్యాలుగానే ఉంటూ వచ్చాయి. ఎక్కడ కూడా ఒక జట్టు మీద ఒక జట్టు ఆధిపత్యం అనేది ఎక్కడ కనపడలా. అంటే ఇప్పటి వరకు 30 మ్యాచ్లు 31 మ్యాచ్లు ఆడితే అయితే జట్టు కంపారిజన్ లో చూసుకుంటే నాకు రాజస్థానే బలంగా కనపడింది. బౌలింగ్ యూనిట్ అయినా, బ్యాటింగ్ యూనిట్ అయినా, వైభవ్ సూర్యవంశీ కానీ, లేదంటే యశస్వి జైస్వాల్ కానీ, రియాన్ పరాగ్ కానీ, ధ్రువ్ జురేల్ కానీ, ఇలా అంటే రిమైనింగ్ మ్యాచ్ చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా చెన్నై తరపున కీలక ఇన్నింగ్స్ ఆడి ఒక 150 మార్కు దాటే పరిస్థితులు కనపడమంటారు. చెన్నైలో నాకు ఎందుకు ఆ పస కనబడటం లేదు అనేది చెప్తాను నేను. ఎందుకంటే ఒకప్పుడు చెన్నైలో ఇట్లా సురేష్ రైనా కానీ, ఇలా మైక్ హాసీ కానీ, ఇలా చాలా వరకు కీలక ఆటగాళ్ళు ఉండేవారు. మురళీ విజయ్ కానీ, ఇలా చాలా వరకు కూడా జట్టుని ముందుకు ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు ముందుకు నడిపించినటువంటి పరిస్థితులు లేదు, ఓపెనర్లు కానీ వీళ్ళందరూ కూడా. కానీ ఈసారి ఎందుకో నాకు గత 2 సీజన్ల నుంచి కూడా వాళ్ళు అంత గొప్పగా ఏం కనబడటం లేదు. మరి ఈ టీం సెలక్షన్ విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోతున్నారు. హైదరాబాద్ అంత తెలివిగా లేరు, పంజాబ్ అంత ఎప్పుడు విఫలమవుతుందన్నటువంటి పంజాబ్ కూడా లాస్ట్ ఇయర్ చాలా జాగ్రత్తగా మెగావేలంలో వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ ఎందుకో సిఎస్కే మాత్రం ఆ లైన్ మిస్ అవుతుంది అనేటువంటి ఒపీనియన్ అయితే నేను బలంగా చెప్పగలను. అంటే ఏ విధంగా ఉండబోతుందంటారు? ఎంతవరకు స్కోర్ చేయగలదు ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో రిమైనింగ్ ఓవర్స్ని మనం చూస్తే? 150 వరకు, 150 లోపే ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. 7 వికెట్లు అంటే 150 కూడా కొన్ని, అంటే నేను ఇందా చూసినప్పుడు అయితే 150 కూడా కష్టమే అనేది ఉంది. కాదు 120 లోపే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఇంకా 7 ఓవర్లు ఉన్నాయి దాదాపుగా. మరి 7 ఓవర్లలో ఇంకెంత అంటే 90 కూడా రాలేదు స్కోర్. అంటే మీరు అన్న స్కోర్ కి జడేజా మాత్రం పాత చెన్నై టీం మీద కసి తీర్చుకుంటున్నాడని కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చూశాను నేను. ఆ స్థాయిలోనే జడేజా కూడా విరుచుకుపడుతున్నాడు. అంటే నన్ను వదిలేసినటువంటి టీం, అంటే నన్ను వదిలించుకున్న టీం మీద నేను ఆధిపత్యం చెలాయించాలని. వాళ్ళు వదిలించుకోలేదు, అతను వదిలించుకున్నాడు. అతను ఎందుకు వదిలించుకున్నాడు అంటే అతన్ని లాస్ట్ ఇయర్ చెన్నై టీం నుంచి కూడా చాలా వరకు ట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతను కొంత ఇక్కడ అంటే వాళ్ళ మీద, అంటే నిన్న ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా వాళ్ళ వ్యూహాలు, వాళ్ళు ఎలా ఆడతారు ఏంటనే దానికి సంబంధించి కూడా అతనికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. దాన్ని కొంత అమలు చేశాడేమో అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు అతని బౌలింగ్ లో అంత పస కనపడలేదు. ఈ రోజే కొంచెం రిథం కనపడింది అతను జడేజా బౌలింగ్ కి సంబంధించి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు చెన్నై మాత్రం ఘోరంగానే ఓడిపోబోతుంది. ఎందుకంటే ఆ రాజస్థాన్ రాయల్స్ ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ వాళ్ళు వికెట్ పడకుండా కొట్టినా సరే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే చెన్నైలో ఆ స్థాయిలో మ్యాచ్ను మలుపు తిప్పేటువంటి బౌలర్స్ కానీ, రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ని ఇమ్మీడియట్గా కూడా టాప్ ఆర్డర్ని దెబ్బతీసే ఆ స్థాయి బౌలర్స్ లేరంటారు మీరు?
అసలు ఎక్కడ ఖలీల్ అహ్మద్ ఒకడు ఉన్నాడు, జేమీ ఓవర్టన్ ఉన్నాడు. జేమీ ఓవర్టన్ అసలు ఇండియాలో ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేదు. మరి అతను ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. అతని కంటే ఆస్ట్రేలియాలో మంచి బౌలర్లు ఉన్నారు, వాళ్ళని బ్యూ వెబ్స్టర్ గానీ ఇలా కొంతమంది మంచి బౌలర్లు ఉన్నారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా బాగుండేదేమో. కానీ మరి అతను ఎందుకు సెలెక్ట్ చేసుకుని జాస్ టంగ్ ఉన్నాడు, జాస్ టంగ్ కూడా రిజిస్టర్ చేసుకున్నట్టున్నాడు ఐపీఎల్ కి సంబంధించి. జేమీ ఓవర్టన్ కంటే కూడా వాళ్ళు జాస్ టంగ్ మీద వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇక మిగిలిన బౌలింగ్ లైనప్ కానీ ఇదంతా కూడా నాకు ఎందుకు అంత గొప్పగా అంటే రాజస్థాన్ రాయల్స్ ని ఇబ్బంది పెట్టేటువంటి కనపడట్లేదు. దానికి తోడు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ప్రభావం ఉంటుంది, ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ యశస్వి జైస్వాల్ ఎలా ఆడబోతున్నాడు, అదేవిధంగా అతనికి సంబంధించి వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడబోతున్నాడు అనేది చూడాలి. నాకైతే జైస్వాల్ సూర్యవంశీలోనే మ్యాచ్ అయిపోతుందేమో, లేదంటే ఒక వికెట్ పడితే పడుతుందేమో, కానీ నాకు తెలిసి మాక్సిమం అయితే 80% వాళ్ళిద్దరే మ్యాచ్ క్లోజ్ చేసేస్తారు. అంటే పాత చెన్నై టీం లాగా ప్రస్తుత చెన్నై టీం ఆ స్థాయిలో టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ లేవంటారు. టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ లేవు, ఎందుకంటే మంచు ప్రభావం అది. మీరు అన్నట్లుగా ఉండాలి అని అంటే ఈవినింగ్ మ్యాచెస్ ఉంటాయి కదా, లైటింగ్ మ్యాచెస్, సన్ లైట్ లో జరిగే మ్యాచెస్ ఉంటాయి కదా, ఆ ఈవినింగ్ టైమ్స్ లో, ఆ టైమ్స్ లో అయితే ఏమన్నా చెన్నై కొంత ప్రభావం చూపించగలిగేదేమో, కానీ ఎందుకంటే మంచు ఉండదు కాబట్టి. దానితో గౌహతి కదా అది, ఆ మంచు కొండల ప్రభావం అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది ఆ మంచుకు సంబంధించి. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో నేను ఒక క్వశ్చన్ చూశాను, నేను ఎందుకు వాళ్ళలో కాన్ఫిడెన్స్ చెన్నైలో కనపడట్లేదనే ఒక మెయిన్ క్వశ్చన్. చాలా అంటే ఉన్నటువంటి ఒక 10 రివ్యూస్లో దాదాపుగా 6-7 కామెంట్స్ కూడా అవే ఉన్నాయి. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఆడుతున్నారు వాళ్ళు, భయపడుతున్నారా లేకపోతే అంత ఏంటి అనేటువంటి మాట, దాన్ని ఎలా చూడాలంటే? గాడ్ ఫాదర్ ఫోబియా ఉంది చెన్నైకి. గాడ్ ఫాదర్ ఏం జరిగినా సరే గాడ్ ఫాదర్ చూసుకుంటాడనే ఫీలింగ్ ఉంది కదా, ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళు అలా అయిపోయారు. కాబట్టి ఆ ఫీలింగ్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి అది ఏదైతే ఆ డిపెండెన్సీ అనేది, ఆ డిపెండెన్సీని వాళ్ళు వదిలించుకోవాలి. అతను వదులుకోవాలి, లేదంటే డిపెండెన్సీని వాళ్ళన్నా వదులుకోవాలి. వాళ్ళు వదులుకున్న గతంలో ఒక ఫ్యాన్ కూడా చెప్పాడు, రిటైర్డ్ అయిపోవడం మంచిది వద్దు అని చెప్పేసి. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు కొంత వర్కౌట్ చేసి ఏదో రకంగా అతను పక్కన పెట్టి టీం కు ఒక స్వేచ్ఛ ఉందనుకోండి. ఇప్పుడు ముంబైకి సచిన్ ఆడాడు, సచిన్ వదిలేసిన తర్వాత ముంబై రోహిత్ శర్మ సారథ్యంలో స్వేచ్ఛగా ఆడింది. మరి ఇతను ఎందుకు అలా అంటే గతంలో గౌతమ్ గంభీర్ వదిలేసిన తర్వాత కేకేఆర్ కూడా స్వేచ్ఛగానే ఉంది కదా. అలాగే ఆర్సీబీలో కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ దిగిపోయినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా, రజత్ పాటిదార్ స్వేచ్ఛగానే కెప్టెన్సీ చేస్తున్నాడు కదా. మరి వీళ్ళకి ఎందుకు ఈ ప్రెజర్? కాబట్టి ఆ ప్రెజర్ కనుక వాళ్ళు వదిలించుకోగలిగితే, ఆ జిడ్డును వాళ్ళు వదిలించుకోగలిగితే మాత్రం వాళ్ళకి కొంత కలిసి వస్తుంది. అంటే ఆ జిడ్డు అని అంటే ధోని జిడ్డు అని అనట్లేదైనా గాడ్ ఫాదర్ అనేటువంటి ఆ ఫీలింగ్ ఉండడం, అంటే డిపెండెన్సీ జిడ్డును వదిలించుకుంటే వాళ్ళకి కూడా కొంత బాగుంటుంది. అంటే స్వేచ్ఛ అనే దానికి వస్తే కనుక చెన్నై ఆట తీరు మెరుగుపడుతుంది. సరే, ఫైనల్గా ఈ ఆట తీరుతో కనీసం పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానం కాదు, చివరి స్థానంలో కూడా 0తోనే మిగిలిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఏమాత్రం మెలకువ లేకపోతే అనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలి? 7 లో ఉంటారు. నా అంచనా ప్రకారం అయితే చెన్నై 7 లో ఉండేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. మరి దాన్ని ఎలా వాళ్ళు తర్వాత మ్యాచెస్ లో ఓవర్కమ్ అంటే ఫస్ట్ సెషన్ కి సంబంధించి అంటే 7 మ్యాచ్లు 14 మ్యాచ్లు 2 విభాగాలుగా మనం ఐపీఎల్ ని విడగొడితే ఫస్ట్ 7 మ్యాచ్లకి సంబంధించి చెన్నై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు, కానీ తర్వాత 7 మ్యాచ్ల నుంచి కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాంతోనే వాళ్ళు 7వ స్థానానికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏంటా ఫస్ట్ 7 ఏంటి, నెక్స్ట్ 7 ఎందుకు అట్లా? అంటే ప్రతిసారి అలానే ఉంటుందా లేకపోతే ప్రయోగాలు ఆగిపోతాయి కదా, అంటే ఓడిపోతుంటే పరువు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రయోగాలు ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా జట్టు ప్రదర్శన అనేది బలపడుతూ ఉంటుంది. ఇప్పుడు ముంబై ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రికల్టన్ ఆడకపోతే వాళ్ళు వెంటనే రొటేషన్ లో డికాక్ని తీసుకొస్తారు. కాబట్టి ఆ రొటేషన్ పద్ధతి అనేది ఉంటే బాగుంటుంది. మరి వీళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఆ సర్ఫరాజ్ డివాల్డ్ బ్రేవిస్ ని ఆడించకుండా వీళ్ళ సర్ఫరాజ్ ఖాన్ తోనో కార్తిక్ శర్మతోనో నాకు తెలిసి ఇంకో 3-4 మ్యాచ్లు ఆడతారు వాళ్ళు. అట్లా ఆ థింకింగ్ మారకపోతే మాత్రం ఇప్పుడు డివాల్డ్ బ్రేవిస్ లాంటి ఆటగాడు ఉన్నప్పుడు అతను ఇంపాక్ట్ ప్లేయర్ గానో దేనికో దానికి వాడుకునేదా ఎందుకలా? కాబట్టి ఇటువంటి నిర్ణయాలు అనేవి చెన్నైని ఆ పతనావస్థకు తీసుకెళ్తాయి అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక చెన్నై సూపర్ కింగ్స్కు ఝలకిచ్చింది రాజస్థాన్ రాయల్స్. 74 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. వరుస పెట్టి పెవిలియన్కు క్యూ కట్టారు చెన్నై బ్యాటర్లు. చెన్నై తరఫున తొలి మ్యాచ్లోనే శాంసన్ విఫలమయ్యాడు. 6 పరుగులు చేసి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పెవిలియన్ చేరాడు. ఇక యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే డకౌట్ అయ్యాడు. మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్, శివం దుబే కూడా పేలవ ఆట తీరును ప్రదర్శించారు. టాప్ ఆర్డర్ను బర్గర్, జోఫ్రా ఆర్చర్ దెబ్బతీశారు. 2 కీలక వికెట్లు తీశాడు జడేజా. పాత జట్టు సిఎస్కేపై రెచ్చిపోయాడు జడ్డు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది రాజస్థాన్ రాయల్స్.